దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 2710 యాక్టివ్ కేసులు నమోదవగా 7గురు మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. 4 రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో మే 26న మొత్తం 1000 కేసులు నమోదవగా మే 30 నాటికి మొత్తం 3000కు చేరువలో ఉన్నాయి. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. కేరళలో అత్యధికంగా 1147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51 కేసులు, ఉత్తరప్రదేశ్లో 42 కేసులు, పుదుచ్చేరిలో 25 కేసులు, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిశా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో రాష్ట్రంలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఇప్పటికే 2700 కేసులు నమోదయ్యాయి కదా, ఏంటి వివరాలు, ఏం చెప్తోంది ఆరోగ్య శాఖ? నవీన్, దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికి పెరుగుతున్నాయి. ఇక దేశంలో 3395కు కరోనా కేసుల సంఖ్య చేరింది. గత 24 గంటలను కరోనాతోనే 4 మృతి చెందారు. యూపీ, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో ఒక్కొక్క చొప్పున మృతి చెందారు జరిగింది. ఇక కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య చూస్తే దాదాపు 1435 మంది ఉన్నారు. ఇక 8 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. దాదాపు ఆ రాష్ట్రాల్లో ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఢిల్లీలో 375 కరోనా కేసులు నమోదైతే ఇక గుజరాత్ లో 265, లీస్ట్ లో మాత్రం ఉత్తరప్రదేశ్ లో 117 కరోనా కేసులు పెరుగుతున్నట్టు చేస్తున్నారు. రద్దీ ప్రదేశాలు తిరిగేటప్పుడు మాస్క్ ధరించాలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో కరోనా 2వ వేరియంట్ ఇప్పటికే అనేక దేశాల్లో కూడా భారత్ లో తిరిగి మరోసారి కరోనా కేసులు కొంత పెరుగుతున్న నేపథ్యంలో కొంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే మస్తుగా కనిపిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అన్ని రాష్ట్రాలతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు, వివిధ ప్రభుత్వ హాస్పిటల్స్ సైతం కూడా కొన్ని తిరిగేదారి, ముఖ్యంగా పేషెంట్లు ఎవరైనా ఇలాంటి వేరియంట్ తో వస్తే వారికి చికిత్స అందించడంతో పాటు మత్తుగా మాస్క్ ఎక్కరు కూడా ధరించాలని కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు కొంత అడ్వైజరీ కూడా జారీ చేసినట్టు. ముఖ్యంగా విదేశాల నుంచి భారత్ కు తిరిగి వచ్చే ప్రయాణికులకు సంబంధించి వారిలో ఏమైనా కొత్త వేరియంట్ కనిపిస్తే మాత్రం వారిని మొదట ఇతరత్వం కలవకుండా ఉండేది కూడా భద్రతలు చేపడవలసింది. గతంలో మొదటిసారి కోవిడ్ భారత్ విజృంభి సందర్భంలో దాదాపు అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఘటన మరోసారి చోటు చేసుకునేందుకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అప్రస్తుతంగా అందులో భాగంగా అనేక చర్యలు అయితే తాజాగా వేరియంట్ రూపాంతరం చెందడంతో కొంత ఇబ్బందులు మాత్రం ఎదుర్కొంటున్నారు. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.